Here is the non-spoiler review of the film Puspa 2 The Rule తెలుగు మూవీ. ఇంకా ఈ మూవీ కొద్దిగా లేట్గా చూడడం జరిగింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా మొత్తానికైతే చూడడం జరిగింది. ఈరోజు మ్యాట్నీ షోకి వెళ్ళాను. ఇంక ఈ సినిమా చూసిన తర్వాత నాకు వైల్డ్ ఫైర్ అని అనిపించిందా లేదా అనే విషయంలోకి వెళ్ళేలోపు మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ చూసిన తర్వాత మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి. నచ్చితేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. నచ్చకపోతే సపోర్ట్ చేయవద్దు. చాలా రివ్యూస్ ఇచ్చాను, అవన్నీ చెక్ చేయండి. వికటకవి వెబ్ సిరీస్ కూడా రీసెంట్గా ఇచ్చాను, అది కూడా చెక్ చేయండి. ఇంకా సినిమా విషయంలోకి వెళ్ళిపోతే పుష్ప 2 ది రూల్ ఎలా ఉందనే విషయంలోకి వెళ్ళిపోతే వైల్డ్ ఫైర్ అండి. నాకైతే బాగా నచ్చింది. పుష్ప 1 రేంజ్లో ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. కానీ పుష్ప 1ని మించిపోయిందని అయితే మాత్రం చెప్పాలి. నా రివ్యూ పూర్తిగా చూడండి, ఎందుకు నచ్చింది అనేది కూడా చెప్తాను. పుష్ప 1ని మించిపోయిందని ఇంకా వైల్డ్ ఫైర్ అనిపించింది. ఇంకా ఈ సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్ గానే వెళ్తుంది. 3 hours 21 minutes రన్ టైం ఉన్నా కూడా ఎక్కడ బోర్ అయితే అనిపించలేదు నాకైతే. మీ సినిమా చూసిన మీకు దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి వాళ్ళలో సినిమా చూసిన మీకు ఎక్కడైనా ల్యాగ్ అనిపించిందో లేదా నాలాగే ఎక్కడ ల్యాగ్ అనిపించకుండా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు, ఇంత రన్ టైం ఉన్నా కూడా. ఇంకా ఎక్స్పెషల్లీ అద్దంలో చూసుకుని అస్సలు తగ్గేదిలే అనే సీన్ ఒకటి మాత్రం బాగుంది సెకండ్ ఇంటర్వెల్ దగ్గర. ఇంకా సెకండ్ హాఫ్ లో అయితే మాత్రం గంగమ్మ తల్లి జాతర డాన్స్ మాత్రం ఎలాగ తీశారండి. ఈ డాన్స్ కే నేషనల్ అవార్డు పక్క అనే రేంజ్ లో చేశారు. అందులో ఆ ఎక్స్ప్రెషన్ కి తగ్గ డాన్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా తర్వాత ఫైట్ కూడా బాగుంది. ఇంకా తర్వాత క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చేతులు కట్టేస్తారు, కాళ్ళు కూడా కట్టేస్తారు, అయినా సరే ఫైట్ చేస్తాడు. అది కూడా చాలా లాజికల్ గా చూపించారు. చేతులు కాళ్ళు కట్టేసినా కూడా ఫైట్ చేయడం అనే సీక్వెన్స్ ని చాలా బ్రిలియంట్ గా రాసుకున్నారనిపించింది ఆ ఫైట్ ని అయితే. ఇంక సినిమా అయితే పార్ట్ 2లో క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అని చెప్పాలి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్ ఇచ్చారు. ఖచ్చితంగా ఎవరో ఒకరి ఎంట్రీ ఉంటుంది ఖచ్చితంగా పుష్ప 3లో. చాలా మంది విజయ్ దేవరకొండ ఎంట్రీ అని అంటున్నారు పుష్ప 3లో. ఎంతవరకు నిజమో చూద్దాం. ఇంకా ఈ మూవీ ఎక్కడ బోర్ కొట్టలేదండి. ల్యాగ్ అనే ఫీలింగ్ అయితే అసలు రాలేదండి ఎంత రన్ టైం ఉన్నా కూడా. ఇంకా అల్లు అర్జున్ గారు యాక్టింగ్ కి అయితే నేషనల్ అవార్డు ఇవ్వచ్చు. నేషనల్ అవార్డు ఇచ్చారు. అది మాత్రమే సరిపోదు, ఇంటర్నేషనల్ అంతకు మించి ఇంకేదన్నా బెస్ట్ అవార్డులు ఉంటే ఆ అవార్డు ఇవ్వాలి ఖచ్చితంగా. ఎక్సలెంట్ టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్. ఇంకా గంగమ్మ జాతర సీక్వెన్స్ లో అయితే అల్లు అర్జున్ గారు ఇంకా క్లైమాక్స్ లో అంతకు మించి చించేశారు యాక్టింగ్. ఏం చేశారబ్బా అని అంటారు. గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ కి ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ కి ఆ రేంజ్ లో యాక్టింగ్ చేశారు. ఇంకా రష్మిక మందన్న గారు కూడా బాగానే చేశారు. సినిమా మొత్తంలో లీడ్ రోల్ కింద పెట్టారు రష్మిక మందన్న గారిని కూడా. ఇంకా మిగతా క్యారెక్టర్స్ వచ్చేసి సునీల్ గారు తక్కువసేపు ఉన్నా బాగానే చూపించారు. అనసూయ గారు కాసేపు ఉన్నా బాగానే చూపించారు. ఇంకా జగపతి బాబు గారిని బాగానే చూపించారు. ఇంకా సెకండ్ హాఫ్ లో ఎక్స్పెషల్లీ సిస్టర్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ లో బాగా వర్కౌట్ అయ్యేలా చేశారు డైరెక్షన్. సుకుమార్ రైటింగ్స్ మాత్రం పీక్స్ లాగే ఉన్నాయి, తగ్గలేదు ఏమాత్రం. కావాలనే ఫ్లాప్ చేస్తున్నారు కొంతమంది అల్లు అర్జున్ ని ఎయిట్ చేసేవాళ్ళు. అది అసలు కరెక్ట్ కాదండి. టాలెంట్ ని ప్రోత్సహించాలి. డైరెక్టర్ గారి డైరెక్షన్ ని ప్రోత్సహించాలి, మరియు హీరో గారి యాక్టింగ్ ని కూడా ప్రోత్సహించాలి. కాబట్టి తప్పుగా మాత్రం అనకూడదండి. మొత్తానికి మాట్లాడకుండా అయినా ఉండాలి. కానీ కొంతమంది రివ్యూవర్స్ కూడా చాలా దారుణంగా చెప్తున్నారు. నాది పెద్ద రివ్యూ ఛానల్ కాదు, నాది చాలా చిన్న ఛానల్. కానీ కొంతమంది రివ్యూస్ కూడా విన్నాను నేను. నాకు సినిమా చూడడం కుదరకపోయినా కూడా
కొంతమంది రివ్యూ చెప్పేవాళ్ళు రివ్యూవర్స్ రివ్యూస్ విన్నాను నేను. కొంతమంది బాగుందన్న వాళ్ళు, ఓకే బాగలేదన్న వాళ్ళు మాత్రం అసలు ఎందుకు ఆ సుకుమార్ రేటింగ్స్ ఎందుకు నచ్చలేదు, అసలు అల్లు అర్జున్ మీద అంత ఏంటో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, అల్లు అర్జున్ మీద చేసే వాళ్ళే నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అని అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ రోజు నాకు వెళ్ళిన తర్వాత చేయడానికి ఏది కనపడలేదు. నాకైతే బాగా నచ్చింది. ఇక మీలో ఎంతమంది, ఇంకా మిగతా వారు ఇష్టం, మీలో ఎంతమంది నా వీడియో చూస్తున్న వాళ్ళు ఈ మూవీ చూశారు, చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీ అభిప్రాయం కూడా నాకు తెలియాలి కదండి. ఇంకా నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి లాస్ట్గా 4.8 అవుట్ ఆఫ్ 5 అయితే ఇవ్వచ్చు. బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్ గానే ఉంది, బోర్ అయితే ఎక్కడా కొట్టలేదు. 4.8 అవుట్ ఆఫ్ 5 అయితే ఇవ్వచ్చు. ఫస్ట్ ఒక 20-25 మినిట్స్ కొద్దిగా ఓవర్ బిల్డప్ అనే ఫీలింగ్ కలిగింది, అది తప్ప ఇంకెక్కడ అనిపించలేదు. ఆ విషయంలోనే నేను 4.8 అవుట్ ఆఫ్ 5 ఇచ్చాను అంతే. అంటే కొద్దిగా లాగడం కూడా కాదు, కొద్దిగా బిల్డప్ ఎక్కువ ఇచ్చి ఎలివేషన్ బాగుంది, కానీ కొద్దిగా ఓవర్ అయిందనే ఫీలింగ్ కలిగింది ఎలివేషన్. అందుకోసం 4.8 అవుట్ ఆఫ్ 5 ఇచ్చాను. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సౌండ్ గట్టిగా ఉన్న థియేటర్లో చూడండి, అంతకు మించి ఉంటుంది అనేది చెప్తాను. నా ఈ వీడియో పెద్దదైపోయింది. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.